హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ అతి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనం బ్రహ్మముహూర్తంలోనే అయితే లేచి మన ఇంటిలోని తులసికోట ముందు దీపారాధన చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని అండి. ఈ విధంగా కార్తీక మాసంలో తులసికోట ముందు బ్రహ్మముహూర్తంలో ఒక్క దీపం వెలిగించిన మన ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు అలవాటు ఉన్న ఆగ్నేయంలో ఉండే దీపాన్ని కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక కార్తీక పౌర్ణమి విశేషాలు, దాని అరేంజ్మెంట్స్ అనేవి ఒక్కసారి చూద్దాం. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున మనం ఆ మహాదేవుని పూజ నిమిత్తం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోని పూర్తిగా అయితే వివరాలు తెలుస్తాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా మొదటిది స్నానం. ఆ స్నాన ఫలితం మనం పొందాలి అంటే నదులకు కానీ, చెరువులకు కానీ, సముద్రపు ఒడ్డున కానీ మనం స్నానం అనేది చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అలాంటి పరిస్థితుల్లో అయితే లేవండి. స్నానాన్ని అంత దూరం వెళ్ళి చేసే పరిస్థితులలో ఇప్పుడు మనం అందరం లేము. కాబట్టి మన ఇంట్లోనే మనం చేసే కార్తీక స్నానాన్ని చేసేటప్పుడు మనం స్నానాన్ని మొదలు పెట్టేటప్పుడే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనుకుంటూ మనం ఆ మంత్రాన్ని చెప్పుకుని, అంటే గంగా నదితో పాటు మిగతా నదుల యొక్క ఆవాహనాన్ని ఆ నీటిలో మనం ఆహ్వానిస్తూ దానితో మనం స్నానం చేయటం వల్ల మనకి పుణ్య నదులలో చేసినంత ఫలితమైతే వస్తుంది. కాబట్టి మనం స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చెప్పుకుని ఒకసారి స్నానం చేయడం అనేది కార్తీక స్నాన ఫలితాన్ని అయితే మనకి తప్పకుండా లభిస్తుంది. ఇంకా మనం ఆచరించే పద్ధతులలో ఉపవాసం అనేది ముఖ్యమైనదండి. ఇలా కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక పర్వదినాలలోనూ సోమవారాల్లోనూ మనం ఉపవాసం అనేది ఉంటూ ఉంటాం. ఇలా ఉపవాసాన్ని ఈ కార్తీక పౌర్ణమి రోజున పూర్తి ఉపవాసాన్ని చేస్తే చాలా మంచిది. ఇలా ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రము ప్రదోషకాలంలో మనం పూజ అనేది చేసుకుని ఆ చంద్రుని చూసి మహా నైవేద్యాన్ని ఆ స్వామికి సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పదార్థాలని, నైవేద్యం చేసిన పదార్థాలని ప్రసాదంగా అయితే భుజించాలి. ఇలా శక్తి ఉండి ఓపిక ఉన్నవారు పూర్తి రోజు మొత్తం అయితే ఉపవాసం ఉండవచ్చు. శక్తి లేని వారు ఎవరైనా కూడా పగలుపూట పాలని, పండ్లని, అలాగే ఏదైనా పండ్ల రసాలని కూడా తీసుకోవచ్చండి. మన శక్తి మేరకే మనం ఉపవాసం అనేది చేయాలి. కానీ ఇతరులు చేస్తున్నారు కదా, అయ్యో మనం చేయలేకపోతున్నామని మన లోపల ఆత్మారాముణ్ణి హింస పెట్టి మనం చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి మన శరీరం ఎంతవరకు ఓపిక అనేది ఉంటుందో అంతవరకు మాత్రమే మనం ఉపవాసం అనేది చేయాలి. అలాగే మనం ఉపవసించేటప్పుడు మంచినీళ్లు తాగకూడదు అని చెప్తారు. కాబట్టి పచ్చి గంగని ముట్టకుండా చాలామంది ఉపవాసం అనేది చేసుకుంటూ ఉంటారు. ఇలాంటిది కూడా చాలా కష్టతరమైన పని. కాబట్టి మనం కొద్దిగా దాహం వేసినప్పుడు కూడా ఆ మంచినీళ్ళల్లో ఏదైనా తులసి ఆకుల్ని అయితే వేసుకుని ఆ గంగనైతే మనం తాగవచ్చు. ఇది గంగా నదితో అంత పవిత్రమైనది. కాబట్టి ఎవరూ కూడా శరీరాన్ని కష్టపెట్టి మాత్రం ఇలాంటి ఉపవాసాలు అవి చేయకూడదు. కాబట్టి కొద్దిగా సత్తు ఉన్నవారు ఈ ప్రకారంగా అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి ముఖ్య పర్వదినాలన్నీ తప్పకుండా ఉపవాసం చేయవచ్చండి. శరీరం మనకి సహకరించిన పక్షంలో కొద్దిగా ఈ విధంగా అయితే మనం ఉపవాసం అనేది చేసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. కాబట్టి మనం ఆ రోజు చేతనైనంత వరకు ఆ మహాదేవుడి అభిషేకాన్ని కానీ, అర్చన కానీ ఏది మనకి రాకపోతే నోటితో నామస్మరణ కూడా చేసుకున్నా కూడా మనకి అంతటి సత్ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక మనం 365 ఒత్తుల విశేషానికి వస్తే, మనం కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు పిల్ల, జెల్ల, పెద్ద అందరూ కలిసి వెలిగించుకునేది 365 ఒత్తులు. దీనివల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఎందుకు అంటే మనకి ప్రతి సంవత్సరంలో వచ్చే రోజు కూడా చాలామందికి, అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా అన్ని రోజులు కూడా దీపాన్ని వెలిగించే అవకాశం కూడా రాదు. ముఖ్యంగా స్త్రీలకైతే అడ్డు వలన రాదు. అలాగే ఇంట్లో ఏదైనా పురిటి పుణ్యాలు కానీ, లేదంటే ఏటి సూతకాలు ఇలాంటివి రోజులన్నీ కూడా అడ్డు వచ్చి మనం 365 రోజులు అయితే మనం
దీపారాధన అనేది చేయలేము. అటువంటి దీపారాధన చేయలేని దోషాలు ఏమైనా ఉంటే ఈ ముఖ్య పర్వదినమైన కార్తీక పౌర్ణమి రోజు మనం 365 ఒత్తుల్ని వెలిగించుకోవటం వల్ల ఆ దోషాలన్నీ పోతాయి. ప్రతిరోజు ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేయలేని దోషాలు ఏమైనా ఉంటే ఇలా వెలిగించుకోవటం వల్ల మనకి వచ్చే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా అయితే 365 ఒత్తులను ఆవు నేతిలో ముంచి ఆ మహాదేవుని ముందు ఇంటిలో కానీ లేదంటే ఆలయంలో కానీ వెలిగించుకోవచ్చు. ఇక ఇలా శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గులను అవి అలికిన తర్వాత తులసమ్మ నైతే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే ఆ శివపార్వతుల పటాన్ని కూడా ఇలా ఏర్పాటు చేసుకుని ఒక చిన్న పళ్ళెంలో అయితే ఇక్కడ నా దగ్గర మారేడు కాయ అనేది ఉండండి. సాక్షాత్తు శివలింగ రూపంలో ఉండే ఆ మారేడు కాయను కూడా ఇక్కడ గంధము అలాగే బొట్లతో అలంకరించుకుని ఇలా ఆ పటం ముందైతే పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నాను. మనం మారేడు దళాలతో కూడా ఆ స్వామివారిని పూజిస్తాం. అలా మారేడు కాయను కూడా సాక్షాత్తు శివలింగ రూపంలో మనం భావించి ఆ శివలింగానికే పూజ చేస్తున్న విధంగా భావించి పూజ అయితే ఇక్కడ నేను ప్రారంభించడానికి ఇలాగే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి చంద్రుణ్ణి పూజించడం అనేది విశేషమైన ఫలితాలతో అయితే కూడి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నది రాగి నాణెం అండి. పూర్వకాలంలో మనకి రాగి నాణ్యాలు రాగి కాయిన్స్ చలామణిలో ఉండేవి. ఇలాంటి రాగి లేని పక్షంలో ఇక్కడ నేను చూపిస్తున్నది వెండి కాయిన్. ఇలా వెండి కాయిన్ ఉన్నా కూడా అంటే లోహంతో చేసిన ఏదైనా మనకు చంద్రస్వరూపంగా భావించి మనం ఈ కార్తీక పౌర్ణమి పూజలో అయితే ఆ చంద్రుణ్ణి పూజించే విధంగా అయితే పూజించుకోవచ్చండి. ముఖ్యంగా రాగి నాణెము అనేది చాలా శ్రేష్టం. రాగి నాణెం ఉన్నవాళ్ళు తప్పకుండా రాగి నాణ్యాన్ని పెట్టి పూజ అనేది చంద్రుడికి చేసిన విధంగానే షోడశోపచార పూజలు అనేవి చేసుకోవాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఆ మహాదేవుణ్ణి ఎలా అర్చించామో సాక్షాత్తు మనకి ప్రత్యక్ష దైవమైన ఆ చంద్రుని కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా అయితే పూజించాలండి. ఇంకా 365 ఒత్తులను వెలిగించుకోవటానికి ఇక్కడ నేను అయితే కొన్నవేనండి. ఇలా కొన్న ప్యాకెట్లోనే 365 ఒత్తులను అయితే ఇట్లాగా తీసుకున్నాను. మా ఇంట్లో నలుగురమైతే వెలిగిస్తున్నాం. ఇలా మా నలుగురికి 365 ఒత్తులను అయితే ఆవు నేతిలో తడిపి నేను ఇక్కడ సిద్ధమైతే చేస్తున్నానండి. మనం 365 ఒత్తులు వెలిగించేటప్పుడు సాధ్యమైనంత వరకు మనం ఆవు నేతిలో తడిపి మాత్రమే వెలిగించడం చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారే వెలిగించే ఈ పవిత్రమైన ఒత్తులు అయితే ఆవు నెయ్యి శ్రేష్టమండి. నూనె అనేది చాలా తక్కువగా ఉపయోగించడం అనేది మంచిది. కుదరని పక్షంలో అంటే ఆవు నెయ్యి దొరకని పక్షంలో అయితే నువ్వుల నూనెని వాడచ్చు. కానీ మనం సంవత్సరానికి ఒకసారే కదండి వెలిగించేది కాబట్టి ఒక్కసారి ఈరోజు మాత్రం తప్పకుండా ప్రయత్నించి అయినా ఆవు నెయ్యిలో తడిపి మాత్రం వెలిగించడానికి మీరందరూ కూడా ప్రయత్నించండి. ఇలా ఈ ఒత్తులన్నీ తడిచి నిలిచి కాలటానికి మనకి 1 గంట అయితే నానితే సరిపోతుంది. కానీ 1 రోజు ముందు ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకోవడం చాలా మంచిదండి. ఇలా వెలిగించుకునే ఒత్తుల్ని తడుపుకున్న తర్వాత మనం వెలిగించే ప్రమిదలు ఇవి మనం కొత్తవి ఉపయోగించడం చాలా మంచిది. అంటే మనం అంతకుముందు ఉండే పాత ప్రమిదలలో పెట్టే కన్నా కొత్త ప్రమిదలకు ఇలాగా గంధము అలాగే బొట్లతో అలంకరణ అనేది చేసుకుని ఈ ప్రమిదలలో మనం 365 ఒత్తుల్ని అయితే వెలిగించుకోవాలి. ఇక మనం వెలిగించుకునే ప్రదేశం అంటే మనం ఇంట్లో వెలిగించుకునేటప్పుడు అంటే ఇప్పుడు నేను చూపించే విధానం గుడిలో కూడా ఇలాగే అయితే చేయాలండి. ఇక ఇంట్లో పూజ కోసం ఏర్పాటు చేసుకున్న అంటే మనం తులసి మొక్కను అలాగైతే సిద్ధం చేసుకున్నాం కదండి. ఆ ప్రదేశం ముందర శుభ్రంగా అయితే నీట్గా క్లీన్ చేసుకుని పసుపుతో శుభ్రంగా అలికి బియ్యపు పిండితో మనం పద్మాలను ఇలా అయితే వేసుకుని అలా పద్మంలో అంటే ఇక్కడ మనం ముగ్గునైతే ఉపయోగించకూడదండి. బియ్యపు పిండితోనే మనం ఈ పద్మాలనేవి వేసుకోవాలి. ఇలా పద్మాలను వేసుకున్న తరువాత ఇక్కడ నేను చుట్టూ కూడా ఆవు నెయ్యి దీపాలను వెలిగించుకోవడానికైతే ఇలాగా ముగ్గును అనేది వేసుకుంటున్నాను. ఇలా తులసమ్మ ముందు మనం వేసుకుని ఆ ప్రదేశంలో పసుపు కుంకుమతోనూ అలాగే
సుగంధ ద్రవ్యాలతోనూ అయితే ఆ ప్రదేశాన్నంతా అలంకరణ అయితే చేసుకోవాలి. కార్తీక సోమవారంతో కూడి వచ్చిన కార్తీక పౌర్ణమి మహాపుణ్య పర్వదినం. ఈరోజు ఇలా ఆ దేవుడికి పూజ చేసుకుని ఆ శివపార్వతులు ఇరువురిని కూడా షోడశోపచారాలతో అర్చించి సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన ఆ చంద్రుడికి కూడా మనం ఈరోజు ఇలా పూజ చేసుకోవటం అనేది ఎన్నో జన్మల అదృష్టంగా మనం భావించాలి. కాబట్టి ఇలాగా పూర్తిగా అయితే 365 ఒత్తులు ఇలా వెలిగించుకోవటానికైతే ఇట్లాగ నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా పసుపు కుంకాలతో ఇలాగా అందంగా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ ఇందాకడ ఏర్పాటు చేసుకున్న అంటే అలంకరించుకున్న ప్రమిదలు అయితే ఉన్నాయి కదండి. ఈ ప్రమిదలనైతే నేను ఇలాగా తమలపాకుల్ని వేసుకుని అంటే ప్రమిద మీద అయితే ప్రమిద పెట్టాలండి. నేను కిందన ఇలాగా తమలపాకు వేసుకోవటం వల్ల ఒక్కొక్క ప్రమిదనైతే ఇలాగా పెట్టుకున్నాను. ఇలా ప్రమిదల్ని దాని మీద ఏర్పాటు చేసుకుని ఇందాకడ ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న 365 ఒత్తులు అయితే ఇలా చక్కగా చూడండి నాని అయితే ఉన్నాయి. కొద్దిగా మనం ఆ నేతిని ఇలాగా పిండితే మనకి కిందకైతే వచ్చేస్తుందండి. ఇలా నేతిని దీపాలని మనం ఇలాగా ఒత్తులన్నిటినీ కాలేంత వరకు ఇలా చూసుకుంటూ చక్కగా అందరము ఇంటిలిపాది హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ తులసి మొక్క ముందు కానీ లేదా దీపాలను దేవాలయాల్లో కూడా మనం ఇలా విధంగా వెలిగించుకోవచ్చు. ఇక ఇంటిలో ఈ విధంగా వెలిగించేవారైతే ఇలా ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని ఆ పూజకి అయితే మనం రెడీ అవ్వచ్చు. ఇలా నేను మా ఇంట్లో చెప్పాను కదండి, నలుగురికి అయితే ఇలా ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి 4 ప్రమిదల్లో అయితే ఇలా 365 ఒత్తులను అయితే నేను ఇలా తడుపుకుని ప్రమిదలలో అయితే ఇలాగా సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా వెలిగించుకోవాల్సిన ఒత్తులను ఇలా సిద్ధం చేసుకుని కొద్దిగా ఆవు నెయ్యినైతే ఇట్లాగా పోస్తున్నానండి. అంటే మనకి కిందన కొద్దిగా నెయ్యి అనేది ఉంటే త్వరగా అయితే ఈ ఒత్తులు కాలుతాయి. మనం పూర్తిగా ఆ ఆవు నెయ్యి ఒత్తులన్నీ ఆహుతయ్యే వరకు ఇలా మనం వాటిని సిద్ధం చేసుకోవాలండి. ఇక కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపాలలో విశిష్టత ఉసిరి దీపాలు. ఇలా ఉసిరి దీపాలను కూడా ఇక్కడ నేను సిద్ధం చేసుకుంటున్నాను. అసలు కార్తీక పౌర్ణమి రోజున ఎన్ని దీపాలను మనం వెలిగించుకుంటే అంత సత్ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. నేను ఇక్కడ చుట్టూ కూడా ఇట్లా ఆవు నెయ్యి దీపాలని అంటే ఆవు నెయ్యి ఒత్తులు అయితే ఇలాగా పెట్టుకుంటున్నానండి. మనం దీపావళికి ఎలా అయితే దీపాలని పూర్తిగా ఎక్కువగా అయితే మనం వెలిగిస్తామో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మనం అంత చక్కగా అయితే ఇలా దీపాలని ఎక్కువగా పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది. మేము 11 ఇయర్స్ అయితే చెన్నైలో ఉండి వచ్చామండి. మనకన్నా తమిళనాడులో అయితే అటువైపు మనం ఇక్కడ దీపావళి రోజు ఎన్ని ఎక్కువ దీపాలు ఎలా వెలిగించుకుంటామో అటువైపు ఆ ప్రాంతం వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇల్లంతా కూడా అంతా వెలుగులతో అయితే నింపేస్తారు. అరుణాచలం ప్రసిద్ధి మీరు వినే ఉంటారు కదా. ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అనేది చేసి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎక్కువగా అయితే పొందుతూ ఉంటారండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఒక్క దీపం అనే కాదు అంటే 365 ఒత్తులతో పాటుగా ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ దీపాలు అవి కూడా ఆవు నెయ్యిలో ముంచిన దీపాలను వెలిగించుకోవడం అనేది చాలా శ్రేష్టం. ఇక్కడ నేను ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా సాయంత్రం మనకి ప్రదోషకాలంలో చేసే కార్తీక పౌర్ణమి పూజ కోసం పూర్తిగా అయితే నేను ఇలాగా సిద్ధమైతే చేసుకున్నాను. వాటిని మీకు ఒకసారి మరలా చూపిస్తున్నాను. పూజలో మనం ఉపయోగించే ప్రతి వస్తువును కూడా ఇలా ముందుగా సిద్ధం చేసుకోవటం వల్ల పూజ సమయంలో మనకి ఎక్కువగా కష్టము అలాగే టెన్షను అనేది కూడా మనకి అనిపించదు. ఇక్కడ నేను పూజకు కావాల్సిన ధూప్ స్టిక్స్ అలాగే కర్పూరము హారతిని ఇచ్చే కర్పూరం షోడశోపచార పూజ కోసము అయితే అక్షింతలు వస్త్రం యజ్ఞోపవీతం అక్షింతలు పువ్వులు
అలాగే ఆ దేవదేవుడి పూజలో ముఖ్యంగా విభూతి ప్రియుడు ఆ మహాదేవునికి ఇట్లాగా అర్చన కోసం విభూతిని కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. అలాగే మనకి ఒక్క మారేడు దళం సమర్పించినా కూడా ఎంతో సంతోషించి వరాలు కురిపించే ఆ మహాదేవుడి కోసం ఇక్కడ నేను మారేడు దళాలను కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే ప్రసాదానికి పళ్ళు, ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనం నైవేద్యంలో చనివిడి అలాగే కొద్దిగా వడపప్పును అయితే నైవేద్యం పెట్టాలండి. ఇది మాత్రం ఎన్ని పదార్థాలున్నా కూడా నైవేద్యం పెట్టడం మర్చిపోకూడదు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం పెట్టే నైవేద్యంలో తప్పకుండా అయితే నూనె పదార్థంతో చేసిన పిండి వంటకం అనేది తప్పకుండా అయితే ఉండాలండి. మేమైతే ఈ విధంగానే చేస్తాము. చూశారు కదండి, అతి పుణ్యదినమైన కార్తీక పౌర్ణమి పూజకి ఏర్పాట్లు అనేవి ఎలా చేసుకోవాలి అనేది. రేపటి వీడియోలో పూర్తి పూజా విధానాన్ని అతి సులువుగా ఎలా చేసుకోవాలి అనేది వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి. మళ్ళీ రేపు పూజా విధానంతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, నమస్తే.